నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వీన్ ఇక డీటెయిల్స్ చూస్తే రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా అచ్చటంలో జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం విద్యార్థులకు వడ్డించి వారితో పాటు కలిసి ముచ్చటిస్తూ భోజనం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో చదివే 1,48,419 మంది విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం ప్రారంభించామన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలు చేసేందుకు 29.39 కోట్ల రూపాయల డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి ప్రభుత్వం కేటాయింపు చేసిందని పితాని సత్యనారాయణ తెలిపారు ఎంపీపీ గారైన శ్రీమతి కోటా సరోజ్ మేడం ఇవ్వండి ఎంపీపీ గారైన శ్రీమతి విద్యార్థులు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని విద్యాశాఖ మంత్రి యువకుడు విద్యా వసతుల్లో కానీ కరికులంలో కానీ విద్యార్థి లోకానికి మంచి విద్యాబోధన జరగాలని పెనుమార్పులతో పాటు ఈ మధ్యాహ్న పథకాన్ని కూడా హై స్కూల్ విద్యార్థులు పెట్టడం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఇటు విద్యాశాఖ మంత్రి గారిని లోకేష్ గారిని అలాగే ఈ పథకానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కేబినెట్ మంత్రులు కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం గుర్తించాం దాని కారణం గత జూన్ నుంచి కూడా డోనర్స్ తోటి పబ్లిక్ డోనర్సే కాకుండా ఉపాధ్యాయ మిత్రులు కూడా ఆర్థిక సహాయం చేసి ఎవరైతే విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా భోజన పథకాన్ని కూడా వారు డొనేట్ చేస్తూ విద్యార్థులు సహకరించిన విధానాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అటువంటి తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇటు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల పక్షాన విద్యార్థి లోక పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను తద్వారా ఇటువంటి అవకాశాలు మార్పులు చేయడానికి ఉన్నంత వరకు అన్ని శాఖల్లో కూడా మెరుగైన ప్రజా జీవితంలో లక్ష్యాలను ఛేదించే విధంగా యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చి ప్రపంచంలో పోటీ పడే విధంగా యువకుల్ని విద్యార్థి దర్శించి తయారు చేయడానికి మన ప్రభుత్వం సంకల్పిస్తున్న అనేక కార్యక్రమాలను వేగవంతం చేసి వరల్డ్ ఛాంపియన్ హైబ్రిడ్ మోడల్ పేరుతో ఆరోగ్యశ్రీలో మార్పు